హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి వెనస్డే రోజుదండి. వ్లాగ్ వచ్చేసి చాలా లేట్ పోస్టింగ్. వాయిస్ ఇవ్వడానికి అసలు టైం లేకుండే ఎడిటింగ్కి. బాబుకైతే ఆ రోజు స్కూల్ ఉండే, దట్టు ఆ రోజు చిన్న బతుకమ్మ పండుగ కదండి మార్నింగ్ అయితే. సో బాబునైతే మార్నింగ్ లేసి రెడీ చేయించాను. మార్నింగే జస్ట్ 7కి ఎంత ఎండ వచ్చేసింది చూడండి ఇంట్లోకి. అయితే బాబు వచ్చేసి అందరికి హాలిడేస్ వచ్చాయి, నాకు రాలేవు అంటే బాబుని సంలాయించి చెప్తున్నాను. పిల్లలు ఎంత పెద్దగైనా మాత్రం తల్లులకు మాత్రం చిన్నగానే అనిపిస్తారు. చిన్న వచ్చేసి లేసిండండి, ఆయన ఫ్రెష్ అప్ చేసి బిస్కెట్లు అయితే తింటున్నాడు. ఇంకా బాబునైతే నేను సంలాయించి అయితే స్కూల్కి పంపించాను. ఇంకా నేను కిచెన్ చూసారు కదా, ముందు రోజు నేను బాగా డీప్ క్లీనింగ్ చేయడం వల్ల మార్నింగ్ అయితే నాకు లేజీగా ఉండండి. అస్సలు నైట్ ఇంకా అంట్లుకి నేను తోమలేదు, అంటే కొన్ని ఉండే తోమలేదు. ఇంకా బాబుని పంపించినాక అవి అన్నీ ఉండే. ఇంకొచ్చేసి వాళ్ళకు టిఫిన్ చేద్దామని అయితే ఇడ్లీ బ్యాటర్ ఉండే కదండి, అదే పెడుతున్నాను. ఇంకా చిన్ను నన్ను ఏడుస్తుంటే సతాయిస్తున్నాడని ఎత్తుకొని వంట చేస్తున్నాను. పని ఉన్న రోజు మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం తనతో ఆడితే టైం స్పెండ్ చేస్తే మాత్రం నార్మల్ అవుతాడు. సో ఇంకా అక్కడ నేను వచ్చేసి స్టవ్ మీద పల్లీలు వేయించుకుంటున్నానండి చట్నీ కోసము ఇడ్లీలోకి. సో అందులో పల్లీలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసేసి అందులో కొద్దిగా కరివేపాకు వేసేసి అవి నేను ఫ్రై చేసుకుంటున్నాను. చిన్న వచ్చేసి ఇక్కడ టిన్స్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లెక్క పెడుతున్నాడు. ఇంకా పచ్చికారం పేస్ట్ ఉండే అండి, అది వేసేసి ఫ్రై చేసుకున్నాను. అందులోనే వేసేసి ఇంకా నేను బాబుతోనైతే కాసేపు టైం స్పెండ్ చేశాను. ఇంకా పైన కూర్చోబెట్టాను కదా, బాగా సతాయిస్తున్నాడు ఇవాళ. సో ఇంకా నేను బాబుని కొంచెం సంలాయించేసి చట్నీకి అయితే పెట్టేసుకొని ఇడ్లీ పాత్రకు కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి. హాట్ వాటర్ పెట్టేసుకొని ఇంకా ప్యాన్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ప్యాన్లో వచ్చేసి ఎప్పుడైతే మీరు ప్లేట్స్ పెడతారో ఇడ్లీ పాత్రలో, అవి వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలండి, అన్నీ స్ట్రైట్గా ఉండకూడదు. అలా పెడితే ఒకదానికొకటి ఇడ్లీ అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా క్రాస్లో పెట్టుకోవాలి. మధ్యలో ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసి మళ్ళీ పెడితే కనుక ఇడ్లీలు ఎక్కువ స్మూత్గా వస్తాయి. సో ఇంకా బాబుతోనైతే మాట్లాడేసి ఇంకా నేను గ్రీన్ టీ అయితే పెట్టుకున్నానండి. చాలా రోజులు అవుతుందని ఒక్కొక్కసారి గుర్తుంటే తాగుతున్నాను, లేకుంటే లేదు. అంటే అంత టైం లేదు, ఇంకా ఫెస్టివల్ అన్నప్పుడు అలానే ఉంటుంది కదా. సో కొంచెంగా చేస్తున్నాను కదండి. నేను నిన్న వచ్చేసి కిచెన్ది కొంచెం ప్రాసెస్ అయిపోయింది, వాళ్ళు వచ్చేసి బెడ్షీట్స్ ఉతుకుతే అయిపోతుంది. ఇంకా నేను వచ్చేసి బాబుని సంలాయించేసి చట్నీ అయితే పేస్ట్ చేసేసుకున్నానండి. ఇంక ఇడ్లీలు కూడా కంప్లీట్ అయిపోయాయి. అంట్లో కూడా ఆ టైంలో ఏవైతే ఉన్నాయో అంట్లన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా పోపు అయితే వేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేసి కొద్దిగా కరివేపాకు వేసేసి చట్నీకి మనం ఏదైతే పేస్ట్ చేసామో ఆ చట్నీ వేసేసి కలిపేసుకున్నాను. ఇంకా చట్నీ ప్రాసెస్ కూడా అయిపోయింది. అండ్ నేను వచ్చేసి ఏవైతే అంట్లు తోమేసానో అవి కూడా సదిరేసుకున్నానండి అక్కడే నిల్చొని. ఇంకా పని అయిపోతుంది కదా మళ్ళీ కిచెన్లోకి. ఇంకా ఇవాళ అయితే చెప్పాను కదా, ఇంకా మనం ఫెస్టివల్ అన్నప్పుడు చాలా పనులు ఉంటాయి, అంత తొందరగా అయితే అవ్వదు నాకు తెలిసి. సో ఇంకా అంత లోపల పాలంకులు వస్తే పాలు కూడా తీసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఇంకా రైస్ అయితే వాష్ చేద్దామని అయితే రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను. బాబు మట్టుకే మార్నింగ్ వండి పంపించాను. సో మళ్ళీ ఇంకా లంచ్లోకి అయితే కుక్ చేయాలి. సో ఇంకా నేను రైస్ అయితే వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నానండి. ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసేసి వాటర్ వేసి పక్కకు పెట్టేసుకొని ఇంకా అంత లోపల అయితే ఇక్కడ చిన్న సతాయిస్తున్నాడు. చిన్నతో మాట్లాడుకుంటూనే చేస్తున్నాను. ఒక్కొక్క రోజు అయితే చాలా బాగుంటాడండి, ఒక్కొక్క రోజు మాత్రం బాగా సతాయిస్తాడు. ఇంకా మార్నింగ్ నుంచే ఇవాళ స్టార్ట్ చేశాడు. ఇంకా నేనైతే సంలాయించి ఎలాగో అలాగా బట్టలన్నీ అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఇల్లంతా మాపేసుకొని అంతా చేసేవరకు ఇంకా 10 అయ్యిందండి మార్నింగ్. ఆ టైంకి లేస్తే ఇంకా పూజ వచ్చేసి వాళ్ళ ఫెస్టివల్ అని చెప్పాను కదా. సో ఇంకా నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనము ఫొటోస్ దగ్గర అయితే పూలు అయితే డైలీ చేంజ్ చేయాలండి. ఎందుకు చేంజ్ చేయాలనేది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ వచ్చేసి ఇది మాత్రం మా నానమ్మ అనేది. నేను ముందు రోజు అన్నం పెడితే అస్సలు తినకపోతుండే, చల్లన్నం అంటారు కదా, అలా నువ్వు అది అంటే ఎంతైనా పాచి అంటారు కదా, అలా దేవునికి కూడా మనం ఏదైతే చేస్తామో ఆయనకు పెట్టే నైవేద్యము మనం ఒత్తు ఈ పువ్వులే అండి మెయిన్గా చేంజ్ చేసేటివి. సో అందువల్ల మనము
ఎలా అయితే మనం తినడానికి ఇష్టపడమో దేవుడు కూడా అలా పూజ చేయడానికి పువ్వులు చేంజ్ అయిపోతే ఇష్టపడడంట. సో అందుకోసమైనా డైలీ కంపల్సరీ మీరు ఎక్కువగా పెట్టి ఆ పువ్వులు అన్నీ తీసేయాలా, ఫ్రెష్గానే ఉన్నాయి కదా. చామంతి అస్సలు పాడవ్వదు, రెక్కలు కూడా ఊడవు కదా ఈ సీజన్లో. సో చాలామంది ఇష్టపడరు తీయడానికి, బట్ మీరు అలా చేయడం చాలా తప్పండి. ఖచ్చితంగా తీయాల్సిందే. ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే ఆ పువ్వులని డైలీ మార్చాలి. ఒత్తులు ఉన్నా సరే మళ్ళీ ఒత్తులను అనేది చేంజ్ చేయాలి. ఇప్పుడే చెప్పాను కదా, మనం ఎలా ఒకరోజు స్నానం చేయకుండా ఉంటామా, ఉండలేం కదా. ఆ ఒత్తులు కూడా అంతే, ఒకసారి నాననాక మళ్ళీ అవి పనికిరావంట. సో దాని దిక్కెళ్ళి మనం ఎలా అయితే శుద్ధిగా ఉంటామో మనం చేసే పూజ విధానం కూడా అలానే శుద్ధితో చేస్తే గనక మనకి ఏదైనా ప్రతిఫలం అనేది తగ్గుతుంది. చేసామనేటట్టుగా ఉండకూడదండి. ఏ పనైనా మనస్ఫూర్తిగా చేయాలి, ఆ దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. మనం అనుకుంటాం దేవుడు ఉన్నాడా చూస్తాడా అని, మనం చేసేది కనిపించేది అన్నీ ఆయనని చూసుకుంటాడు. సో ఏదైనా సరే పని చేసేటప్పుడు చాలా నిష్టగా చేయాల్సి వస్తుంది. నేనైతే కంపల్సరీగా పువ్వులు ఒక్కొక్కసారి లేకుండా అలానే పెడతాను, కానీ మళ్ళీ అవి అయితే పెట్టానండి. కంపల్సరీగా చేంజ్ అయితే చేస్తాను. ఇంకా నాకు పైకి కిందికి లేవడం వల్ల, అంటే కింద లేవు కదా ఎన్నిసార్లు లేచాను. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఆయిల్ తీద్దామని లేసే లోపల ప్యాన్ అయితే నా మీద పడిందండి. జస్ట్ మిస్, నాకైతే తాకలేదు, లేకపోతే తల మీద పడేది. అంటే ఏదైతే నేను కూర్చునే పొజిషన్ ఉందో దానిపైన వచ్చేసి మనం సామాన్ పెట్టుకునే స్టాండ్ ఉందండి, బాసల స్టాండ్. సో దానిపై నుంచి పడుతుంది. సో ఇంకా నేను ఆల్మోస్ట్ ఇంకా దేవునికి అక్కడ ఆప్షన్ లేదని చాలా మటుకు తీసేసాను. అయినా కూడా ఇంకా కొన్ని మెయిన్ థింగ్స్ అయితే ఇంకా అన్ని షెల్ఫ్లో పెట్టడం కుదరదు కదా, కొన్ని అయితే అలా పెట్టాను. ఇంకా అవి అలా పడుతుండే జస్ట్ మిస్ అండి. అంతా దేవుని దైవని అనుకుంటాను నేను. ఇంకొకటి, మీరు ఏదైతే వాటర్ కూడా దేవుని దగ్గర నీళ్ళు పెడతాం కదా, ఆ నీళ్ళు అనేది చాలా పవిత్రమైనదండి. మనం ఏదైతే నీళ్ళు నైవేద్యం పెడతాడో దేవుడు అనేది అవి తప్పకుండా స్వీకరిస్తారంట. అందుకే ఆ వాటర్ ఏదైనా సరే మీకు ఇంట్లో బాగాలేనప్పుడు, పిల్లలు బాగాలేనప్పుడు ఆ వాటర్ని యూజ్ చేస్తే అన్ని దేవుళ్ళ పూజలకు ఫలించిన తీర్థంలా అది పనిచేస్తుందంట. మీరు ఇంట్లో ఏ మంచి శుభకార్యం చేయాలనుకున్నా ఆ జలంతో శుద్ధి చేయొచ్చంట. ఆ నీళ్ళని మళ్ళీ అక్కడ ఇక్కడ వేయకూడదండి. ఆయనకి ఏదైతే మనము నీళ్ళు అనేది మరిచెంబులో కానీ గ్లాసులో ఇలా పెడతాం కదా దేవుని దగ్గర వచ్చేసి, ఆ మరిచెంబు వచ్చేసి మళ్ళా మరునాడు మీరు ఒకవేళ తాగాలి అనుకుంటే ఓపెన్ చేసి పెడతారు కాబట్టి చాలామంది తాగలేరు. కానీ అవి మాత్రం తులసి కోటకే పోయాలండి, అక్కడిక్కడ తొక్కుడు ప్రదేశాలలో పోయకూడదు. సో ఇంకా మనము అలా ఎంత శుద్ధిగా అంటే ఎక్కడి నుంచో పువ్వులు కానీ ఫలాలు కానీ డైరెక్ట్గా మనం కొనేవన్నీ శుద్ధిగా ఉండరు వాళ్ళు, అంటే అలా ఉండదు. సో మనం కూడా కొన్ని సిచ్యువేషన్లో తప్పదు. అలాంటప్పుడు మనం ఏదైతే జలంతోనే శుద్ధి చేసి నీళ్ళు చిలకరిస్తామో అలా చిలకరించడం వల్ల దానిపైన నీళ్ళతో శుద్ధి చేసాము దేవుడా, అన్నిటికీ నీవే దిక్కు అని అర్థం అంట అండి. సో అందుకలా మనము హారతి ఇచ్చే ముందు కానీ ఏదైనా నైవేద్యం పెట్టే ముందు కానీ ఆ జలంతో శుద్ధి చేసి దేవునికి సమర్పిస్తాము. సో అదే ఇక్కడ అవుతుంది. నేను వచ్చేసి ఇంకా పూజ అయితే నాకు చేసినప్పుడైతే చాలా నిదానంగా చేస్తానండి. నేను ఇవాళ మెయిన్గా వచ్చేసి నిన్న మొత్తం ఇవి ఇంకా కిచెన్ది కొన్ని బెడ్షీట్స్ ఉండే కదా అవి క్లీన్ చేశాను. రిమైనింగ్ ఏవైతే బెడ్షీట్స్ ఉన్నాయో అవి ఇవాళ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేశానండి. షింక్, వాష్ మిషన్, ఇవన్నీ స్టెప్స్ ఇవన్నీ కడిగేసరికి ఇవాళ వచ్చేసి ఈ టైం అయ్యింది. సో నాకు అంటే పండుగ అంటాం కానీ లేడీస్కి పండుగ అయినా నార్మల్ టైంలోనైనా పండుగ రోజైనా కూడా కామన్గా వర్క్ అయితే అలానే ఉంటుంది. సో ఇంకా నేను ఎప్పుడు పనంతా కంప్లీట్ చేసుకొని అప్పటి వరకు చిన్నకు ఇడ్లీ కూడా పెట్టేశానండి. ఇంకా చిన్న ఫ్రెష్ అప్ చేసి చెప్పాను కదా మార్నింగ్ లేసాడు బాగా సత్తాయిస్తున్నాడని చూసారు కదా, ఇంకైనా పడుకున్నాడు. ఈ టైంకి నేను వచ్చేసి టిఫిన్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 అవుతుంది చూసారు కదా. మా ఇంట్లో అయితే 2 minutes తక్కువ 12 అండి, ఎగ్జాక్ట్ వాచ్ అది. ఆ టైంలో టిఫిన్ అయితే చేశానండి నేను. అంటే 12 o'clockకి టిఫిన్ అనేది అయ్యింది. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి అయితే కుకింగ్ అయితే చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యాను. ఇంకా కుకింగ్కి వచ్చేసి అయితే నేను దోసకాయ వండుతున్నానండి.
దోసకాయకి వచ్చేసి నాకు అస్సలు ఈ దోసకాయ ఏ విధంగా వండినా కూడా తినబుద్ధి కాదు. దీనికి ఇంకా మనం పప్పులో వేస్తేనన్నా కొద్దిగా తినగలుగుతాను, కానీ ఇంకా నార్మల్గా కర్రీ వండితే అస్సలు తినబుద్ధి కాదండి నాకు. బట్ మా వారు పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇది జస్ట్ 5 మినిట్స్లోనే కుక్ అనేది అయిపోతుంది. నేను ఇంకా ఏమీ నార్మల్గా ఏమంటారు లిడ్స్లలో కూడా ఏం కుక్ చేయను, కుక్కర్లోనే వేస్తాను. బాబుకి వచ్చేసి వాళ్ళ లాస్ట్ ఎగ్జామ్ కూడా ఉండే అండి. సో ఇంకా నేను పొద్దున సంలాయించి పంపించాను కదా, సో ఇంకా అదే ఎగ్జామ్ ఎలా రాశాను అనేది అయితే డిస్కస్ చేస్తున్నాడు. మధ్యాహ్నం 12:30 వరకు అయితే వచ్చేసాడండి. ఇంకా బాబు వచ్చేసి అయితే ఇంకా వచ్చే లోపల కర్రీ అయితే నేను నార్మల్గా నైట్ పప్పు చేసినుండే అది ఉండే, ఇంకా ఆయన అయితే అది తీసుకొని తినేస్తా అన్నాడు. లేకపోతే కర్రీ అయ్యేంత వరకు ఆగు అంటే లేదు అదే తింటానన్నాడు. సో ఇంకా నేనైతే దోసకాయ కర్రీ అయితే చేస్తున్నాను. నాకు మాత్రం ఆ సీడ్స్ ఉంటే మాత్రం అస్సలు ఉండబుద్ధి కాదండి. ఇంకొకటి అలా సీడ్స్ వేసి డైరెక్ట్గా ఉండడం వల్ల కూడా అవి కుక్ అవ్వవు, డైజెషన్ అనేది అవ్వదండి. పలుకులతో అలానే నవ్వులుతాం కదా, అవ్వదు. సో తీసి చేదనేది చూసుకొని నేను కట్ చేసుకున్నాను. ఇంకా కుక్కర్ పెట్టేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, పోపు దినుసులు, కొద్దిగా నేను శనగపప్పు మినప్పప్పు అనేది వాడతానండి పోపులలో, టేస్ట్ పరంగా కొంచెం బాగుంటుందని. అందులో కొద్దిగా కరివేపాకు వేసాను. కరివేపాకు వేసినాక ఆనియన్ వేసుకొని ఫ్రై అనేది అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ముందుగానే కట్ చేసిన దోసకాయ ముక్కలను అయితే అందులో వేసుకున్నానండి. అందులో వేసేసుకొని కలిపేసుకొని ఇంకా అదే టేస్ట్కి తగ్గంత సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. ఇది వచ్చేసి కొంచెం ఒక 2 మినిట్స్ అన్న ఆయిల్లో మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత వచ్చేసి మనం కారం వేయాలి. ముందుగానే కారం వేయడం వల్ల తొందరగా కుక్ అయితే అవ్వదు. సాల్ట్ వేయొచ్చు కానీ కారం వేయకూడదు. కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత నేను వచ్చేసి ఇంకా లిడ్ పెట్టేసి అయితే ఒక 2 మినిట్స్ అలా పెట్టుకున్నానండి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసేసి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిడిల్లో ఇలా గ్యాప్ చేసుకొని ఒక 2 టమాటోస్ని అయితే సన్నగా చాప్ చేశానండి. చాప్ చేసేసి అవి వేసేసుకున్నాను. అవి వేసేసి ఇంకా దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్ అయితే కారప్పొడి తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసానండి. వేసేసి అన్ని మంచిగా కలుపుకొని ఇక్కడ వచ్చేసి మీకు వాటర్ కావాలంటేనే వేసుకోండి, లేకుంటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటో వేసాం కాబట్టి దాంతోనే మగ్గిపోతుంది. సో నేను మాత్రం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. కొద్దిగా లైట్గా ఒక 1/2 టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేసానండి, ముందు జాగ్రత్త కోసం. లిడ్ కుక్కర్ కదా మాడకుండా ఉంటుందని. సో ఇంకా సిమ్ మీద అయితే ఒక్క విజిల్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టి తీసేస్తే సరిపోతుంది. ఇంకా నేను అక్కడ అది పెట్టేసి ఈ కీర వచ్చేసి తీసుకొచ్చి అయితే 1 వీక్ ఎక్కువనే అవుతుందండి. మార్కెట్లో ఆ రోజు తెచ్చాను కదా, ఇంకా అప్పటిదే అలానే ఉండిపోయింది. సో నేను చెక్కు తీసి కట్ చేస్తేనే ఇంట్లో తినే వాళ్ళు ఉన్నారు, మా వారు చెయ్యరు, అండ్ పిల్లలు అయితే చిన్నగానే ఉన్నారు. సో ఇంకా నేనైతే అది మర్చిపోతున్నాను అని చెప్పి ఇంకా అక్కడ కుక్కర్ అయ్యే లోపల నేను కీరాకు చెక్కు తీసేసి అయితే కొద్దిగా తినుకుంటూ అయితే కట్ చేస్తున్నానండి. ఇంకా నేను కిచెన్లో మనం ఇలా ఖాళీగా అయితే ఉండము, ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటాం కదా. ఇంకా నేను పిల్లలకైతే అన్నం పెట్టేశాను, ఇంకా వాళ్ళు తింటున్నారు. ఇంకా కర్రీ అవుతే మాత్రం నేను మా వారు కూడా తినేద్దామని అయితే అన్నాను. మా వారు వచ్చి అడిగితే ఒక 5 మినిట్స్ ఆగమన్నానండి. కర్రీ అయితే కొంచెం సిమ్లో అయిపోయింది. ఇంకా కీర కూడా కట్ చేసి పిల్లలకు కూడా ఇచ్చేసాను తినమని. సో ఇంకా వాళ్ళు తినడానికి అయితే కట్ చేసి అలా పెట్టాను అనుకోండి, ఈజీగా తింటారు. క్యారెట్ కానీ కీర కానీ ఎక్కువ శాతం నేను అలానే చేస్తాను. ఇంకా క్యాబేజ్ వచ్చేసి నెక్స్ట్ డేకి అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా అక్కడ నిల్చొని ఖాళీ ఉండడం ఎందుకని. క్యాబేజ్ వచ్చేసి నాకు కట్ చేయడం అంటే చాలా ఇష్టం. అదే స్ప్రింగిల్లా పడుతుంది కదా ఇట్లా సపరేట్ అయ్యి, సో అలా బాగా అనిపిస్తుంది. బట్ ఇది ఎందుకో అండి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. బయట కూడా అలానే వస్తుంది క్యాబేజ్. బట్ చాలామంది లైక్ చెయ్యరు ఇది వండడం వల్ల. మా ఇంట్లో మాత్రం కొద్దిగా అలానే ఉంటారు, తినడానికి ఎక్కువగా అయితే ఇష్టపడరు. సో ఇంకా నేనైతే అన్ని కట్టింగ్ ప్రాసెస్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా అలా నా కట్టింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఇంకేదైతే క్లీనింగ్ ఉందో అక్కడైతే అంతా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని ఇంకా కౌంటర్ టాప్ అయితే ఉండడం ఒక ఎత్తు అయితే ఇంకా మొత్తం క్లమ్జీగా అయితే అయిపోతుంది కదా. ఇంకా ఏదైతే చెత్త అనేది ఉందో అక్కడే నిల్చొని మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఒక కవర్లోకి వేసేసి కౌంటర్ టాప్ అంతా నీట్గా అయితే వాష్ చేసేసాను. ఇంకొక కీర ఎక్స్ట్రాగా ఉండే, సో ఇంకా అదైతే కట్ చేయలేదండి. ఇంకా అవి తిన్నాక మళ్ళీ అడిగితే కట్ చేయొచ్చులే ఫ్రెష్గానైతే అలా చేలో పట్టేసుకొని అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసి ఇంకా నాకు ఇక అయిపోయిన తర్వాత కుకింగ్ అయితే అన్నం అయితే తిన్నామండి. అన్నం తినేసి ఇంకా
ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ పిల్లలు ఇడ్లీ అడిగారు. సో ఇంకా నేనైతే ఇంకా ఈవినింగ్ అయితే ఇడ్లీ వద్దన్నాను. ఇంకా ఏవైతే అంట్లు ఉన్నాయో తిన్న తర్వాత అవన్నీ క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. ఇంకా ఒక పక్క అయితే టీ పెట్టానండి వాళ్ళకు. టీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి వద్దామని. మార్నింగ్ కూడా వెళ్ళలేదు, ఇంకా ఫెస్టివల్ ఉండడం వల్ల అయితే మార్నింగ్ అయితే అస్సలు వెళ్ళడం అవ్వట్లేదండి. పాపం కుదరట్లేదు. ఇంకొకటి 3-4 డేస్ నుంచి అయితే ఎండ చాలా ఉంటుంది కదా, అసలు వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. ఇంకా వాళ్ళకి టీ పెట్టేసి నేనైతే ఫస్ట్ వంటలు అయితే ఏవైతే తోమేసుకున్నానో, ఇంకా ఖాళీగా ఉండకుండా లంచ్ చేసినవి అన్నీ తోమేశాను కదా, అవన్నీ నీట్గా సదిరేసుకున్నానండి. ఇంకా ఫ్లాస్క్, వాటర్ బాటిల్స్ మిట్టు వచ్చేసి ఉండే కదా, ఇంకా ఆయన రీడింగ్ అయితే చేసుకోమన్నాను. సో ఆయన చదువుకుంటూ డౌట్స్ అయితే చేస్తున్నాడు, అడుగుతున్నాడు. ఇంకా ఆయనతో మాట్లాడుకుంటూ అయితే వర్క్ అయితే చేసుకుంటున్నాను. నాకు అయితే నేనైతే పిల్లలు ఉంటే మాత్రం అస్సలు ఖాళీగా ఉండనండి, నాన్ స్టాప్గా మాట్లాడిస్తూనే ఉంటారు, నేను కూడా మాట్లాడుతూనే ఉంటాను. సో ఇంకా నేనైతే టీ పెట్టేశాను. టీ పెట్టేసుకొని ఇంకా అందులో షుగర్ మర్చిపోయానని మళ్ళీ షుగర్ వేసేసి కొన్ని హాట్ వాటర్ అయితే వేడి చేసేసుకొని అవన్నీ వేసేసుకొని క్లీన్ అయితే చేసుకున్నానండి. ఇలా 2 డేస్కి అయితే ఒకసారి కంపల్సరీగా చేస్తాను, చేయడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇంకా నేనైతే ముందుగానే వచ్చేసి నేను బాబు యూనిఫాము, ఇంకా కొన్ని బట్టలు ఉండే కదండి, మార్నింగ్ నలిచిన తర్వాత కూడా కొన్ని బెడ్షీట్స్ ఉండే, ఒక 2-3. సో మళ్ళీ అవి నానబెట్టేసుకున్నాను కదా, సో అవి కూడా ఇంకా ఉతికేసి వెళ్దామని అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి, మొత్తం డీప్ క్లీనింగ్. మార్నింగ్ ఇంకా పిల్లోస్ అవన్నీ వాష్ చేసి పైన వేసేసాను, ఇంకా ప్లేస్ లేకుండే. సో ఇవైతే స్కిప్ చేశాను, అంటే ఉతికకుండా అలానే పెట్టేశాను. సో బెడ్షీట్స్ అంటాం కానీ కొద్దిగా అందులో మనము మీ దగ్గర సోడా ఉంటే బట్టల సోడా అది వేయొచ్చు, లేదా హాట్ వాటర్లో రాక్ సాల్ట్ వేసి వేయాలండి. ఎంత ఎండ కొడుతుంది కదా, 4:30 అలా అవుతుంది ఆ టైంలో. సో ఇంకా నేనైతే ఉతికి వేసేసి వెళ్దామని అనుకున్నాను కదా, టీ అయితే ఆఫ్ చేయమన్నాను. సో ఇంకా అది వేడి చేసి మళ్ళీ పోసుకుంటున్నానండి, అంటే ఆ చల్లగా అయిపోతుంది కదా. నేను చిన్నగా ఉతుకుదాం అనుకున్నాను, బట్టలు ఇంకా అలా పెట్టి వెళ్ళాను అనుకోండి, లేట్ అయిపోతుంది కదా, ఇంకా మార్నింగ్ ఎండిపోయినాయి అన్నీ తీసేసి ఇంకా వేద్దామని అయితే అప్పటికప్పుడు అనుకొని అయితే ఉతికేసి పెట్టేసి ఇంకా నేనైతే ఫ్లాస్క్లో టీ వేసుకొని వెళ్ళిపోయానండి. ఇంకా ఈవినింగ్ అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి. వాళ్ళకి టీ ఇచ్చేసి వచ్చినాక ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ మాపేసుకొని, ఇంకా గౌరమ్మని అయితే అలా చేయకూడదండి, ఎలా పడితే అలా. మా నాన్నమ్మ అయితే ఊరికే చెప్తుండే ఎలా చేయాలనేది. నేను చేసే ప్రతి ఒక్కటి తన దగ్గర నేర్చుకునేదేనండి ఆల్మోస్ట్. సో ఇంకా నేనైతే ఫస్ట్ నీట్గా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా నేను ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. ప్లేట్లో వచ్చేసి మీరు ఆనక్కాయ ఆకులు కానీ సొరకాయ ఆకులు అంటారు కదా, గుమ్మడి ఆకులైనా తీసుకొని అందులో ముందుగా మనం బొట్టు పెట్టుకొని గౌరమ్మని కుంకుమ పసుపు అందులో వేసేసుకొని థ్రెడ్స్ అనేది ఒక 2 లేయర్స్లో ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకుంటానండి. నేను ఇంకా అంతకుముందు వచ్చేసి మధ్యాహ్నం టీకి వెళ్ళినప్పుడే ఈవినింగ్ అక్కడ వచ్చేసి గునుగు పువ్వు చాలా ఉంటుందండి మా దగ్గర, తంగడి పువ్వు అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొచ్చాను, గునుగు పువ్వు అండ్ తంగడి పువ్వు. ఇంకా అవి తీసుకొచ్చేసి అవి అలా ఎప్పుడైనా తంగడి పువ్వు కొద్దిగానే, అంటే ఇక్కడ నేను ఫస్ట్ టైం కదా చేయడము, ఇంత అయితే ఎప్పుడు యూజ్ చేయలేదండి. ఎప్పుడు నేను తీసుకొచ్చిన 20-30 రూపీస్కి కొద్దిగానే ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇక్కడ మాత్రం నాకు చాలా దొరికింది. సో నేనైతే ఎక్కువగా లేయర్ అయితే అదే తీసుకున్నాను. ఒక 3 లేయర్స్ అయితే మొత్తం తంగడి పువ్వే పెట్టానండి. బాగా అనిపించింది ఎల్లో అట్లా ఫ్రెష్గా అలా పెట్టడము. సో నాకు చిన్నప్పటి నుంచి బతుకమ్మ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంట్లో అమ్మ ఉన్నా కూడా అమ్మకు ఆప్షన్ ఇచ్చేదాన్ని కాదు, అమ్మ జాబ్ చేసేది. సో అమ్మ వచ్చే లోపల నేనే చేస్తుండే, నానమ్మ పక్కకుంటుండే, హెల్పింగ్ అయితే నానమ్మ చేస్తుండే, అంటే చెప్తుండే ఎలా చేయాలి అనేది. సో ఇంకా అలా 3 వరుసలు పెట్టుకున్నాకైతే ఎర్ర బంతి పువ్వు అయితే పెట్టుకున్నానండి. అది కూడా వచ్చేసి ఒక 2 లైన్స్ అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నేను 1 వీక్ అవుతుందని, అంటే నేను సరిగ్గా చూసుకోలేదు. అయితే చాలా మటుకైతే 1 kg ఫ్లవర్స్లో చాలా పాడైపోయాయండి. ఇంకా మంచిగా ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నేను ఇంకా అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాను కదా, 70 రూపీస్ కేజీ తెచ్చానండి. సో పాడైపోయాయి, కొద్దిగా బాధ అయితే అనిపించింది. ఇంకా నేను అవైతే అలానే మంచివన్నీ తీసుకొని కొన్ని అయితే చేశాను. ఇంకా మిగతా తంగడి పువ్వు ఏదైతే ఉందో అది మిడిల్లో వచ్చేసి ఇలా కడుపు అంటారండి, మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో దాన్ని
కడుపు అనేది ఇట్లా పై వరకు ఒత్తుకొని నింపితే కనుక మనకు బతుకమ్మ వచ్చేసి ఈక్వల్గా చేయడానికి వస్తుంది. సో ఇక్కడ నేను ఏదైతే చేస్తున్నానో పిల్లలు వచ్చేసి అదే చేస్తున్నారు, ఇంకా వాళ్ళు అదే తీసుకొని బతుకమ్మ అయితే చేస్తున్నారండి. ఈసారి అయితే నేను పువ్వులు అయితే ఇక్కడే మొత్తం అన్నీ దొరికాయి నాకు. సో నేను ఏవి డబ్బులు పెట్టి అయితే కొనలేదండి, ఓన్లీ బంతిపూలు మాత్రమే 70 రూపీస్ పెట్టి కొన్నాను. అందులో హాఫ్ అయితే పాడయ్యాయి. ఇంకా ఇవి కొననందుకు అది అలా అయినందుకు ఇంకా సరిపెట్టుకో ఏం చేయలేం కదా ఇంకా. సో ఇంకా నేనైతే అలా బంతిపూలు ఒక 2 రోస్ వేసి పెట్టిన తర్వాత గునుగు పువ్వు అంటారు కదా, అవి కార్నర్స్ వచ్చేసి పొడవుగా ఉంటాయి కదండి, కొంచెం ఎడ్జెస్ కట్ చేసి పెడితే కనుక బాగా అనిపిస్తుంది. సో అవి ఎడ్జెస్ ఏవైతే కట్ చేసామో అవి మిడిల్లో మళ్ళీ కడుపు భాగంలో వేసుకోవచ్చు. ఇక్కడ ఏవైనా సరే ఆ మిడిల్లో ఇంకా నాకు ఇంతకుముందు ప్రీవియస్ అక్కడ ఉండేటప్పుడు మాత్రం ఇలా వేయడానికి కూడా ఆప్షన్ దొరికేది కాదు, అంత పిచ్చి చెట్లు ఏవో ఒకటి వేస్తుండే. నార్మల్గానైతే తంగడు పువ్వు ఎప్పుడు కడుపులో అదే నింపాలంట అండి మా నాన్నమ్మ అంటుండే. అప్పుడు వాళ్ళకు దొరికేది, కానీ జనరేషన్ తరబడి అయితే ఇంకా ఫైనాన్షియల్గా ఎంత డెవలప్మెంట్ అయితే అయ్యిందో తెలుసు కదా ప్రీవియస్కి ఇప్పటికి. సో దానికి తగ్గట్టు కాస్ట్ కూడా ఉండేది. నేను 200-300 పెట్టి తీసుకున్నా కూడా నాకు ఇంత పెద్దగా అయితే ఎప్పుడు బతుకమ్మ సాటిస్ఫైడ్గా చేయలేదు. ఇప్పుడు ఇవాళ ఏదైతే బతుకమ్మ చేశానో నేనైతే ఫుల్ సాటిస్ఫికేషన్తో చేశానండి, నాకైతే చాలా బాగా అనిపించింది. అలా నేను ఒక 3 లేయర్స్ అయితే గునుగు పువ్వే పెట్టాను. అంటే 1 లేయర్ పెడితే ఏదైనా కనిపించదండి, మినిమం ఒక 2-3 లేయర్స్ మనం పెడితేనే ఆ లైన్ అనేది అట్రాక్షన్ అనేది అనిపిస్తుంది అండ్ పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. సో నేను అక్కడైతే అదే చేశాను. ఇంకేవైతే ఉన్నాయో అవి మొత్తం నేను అడ్జస్ట్ చేసేసుకొని మొత్తం పెట్టేశానండి. ఇంకా అవన్నీ పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. పిల్లలు కూడా ఇక్కడ చిన్ను అండ్ మిట్టు వచ్చేసి ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళని ఫ్రెష్ అప్ కూడా చేసేసాను. వాళ్ళు కూడా ఈగర్లీ రెడీ అయ్యి కూర్చున్నారు వెళ్ళడానికి. సో వాళ్ళు బతుకమ్మ చేస్తున్నారండి, ఇద్దరు అన్నదమ్ములు కలిసేసి. ఇంకా వైట్ మీద వచ్చేసి పింక్ కలర్ పువ్వులు అంటారు కదా, అవి అయితే పెడితే బాగుంటుందని అయితే పెట్టాను. అది ఒకటే రోక్ వచ్చిందండి ఎగ్జాక్ట్గా, అది దొడ్డుగా ఉంటుంది పువ్వు కాబట్టి అది సింగిల్ లేయర్ అయితే సరిపోయింది నాకు. సో నా బతుకమ్మ అనేది అయితే ఎలా ఉందో చెప్పండి. అంటే నాకు చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు, పెద్దవాళ్ళు ఎక్కువ శాతం చేస్తారు ఇది నాకు తెలిసి. కానీ నేను బిఫోర్ మ్యారేజ్ నుంచే చేయడం ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేనైతే బతుకమ్మని బాగా చేస్తాను. ఈ ఈ ఫెస్టివల్ వచ్చేసి లేడీస్ వాళ్ళకి అంటే చాలా ముఖ్యమైన పండుగ. ఆడపిల్లలకు వచ్చేసి నేను ఎప్పుడైనా సరే బిఫోర్ మ్యారేజ్ కూడా బతుకమ్మకైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. నేను ఇంటికైతే అంత తొందరగా పైకైతే వెళ్ళకపోతుండే అండి, అమ్మ వాళ్ళు పిలిచినా కూడా తొందరగా అయితే వెళ్ళిపోతుండే. మినిమం 12-11:30 ఆ టైం వరకు అయితే ఆడుకొని తనివి తీరా ఆడి వెళ్తుండే. సో ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫెస్టివల్కి. అప్పుడు మా పేరెంట్స్ ఏం అబ్జెక్షన్ చెప్పలేదు. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మా వారైతే అస్సలు అబ్జెక్షన్ చెప్పరు ఎంతసేపు వెళ్ళినా కూడా. సో ఇంకా నాకైతే ఏమీ ప్రాబ్లం లేదు. పిల్లల్ని ఆల్రెడీ ఇంకా తినిపించడానికి రైస్ కూడా పెట్టేశానండి. అక్కడ అది కుక్ అయ్యే లోపల కర్రీ అయితే ఉంది, ఇంకా వాళ్ళు తినేస్తారులే అనేసి అయితే నేను ఇంకా 2 పనులు అయిపోతున్నాయి నాకు. ఇంకా మీదైతే నేను వచ్చేసి ఎల్లో కలర్ అయితే 2 లేయర్స్ అయితే అయ్యిందండి. ఇంకా ఉన్న వరకు అయితే అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కింద వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి మా కిందనే దొరికాయండి. ఇంకా అవి చేసేసి నా ఫైనల్ బతుకమ్మ అయితే ఇలా ఉందండి. ఎలా ఉందనేది మీరే చెప్పాలి. ఇంకా నేను స్వీట్కి వచ్చేసి అప్పటికప్పుడు హల్వా అనేది అయితే ప్రిపేర్ చేశాను, మర్చిపోయానని. ఇంకా బతుకమ్మని తీసుకొని అయితే వెళ్ళానండి ఆడుకోవడానికి. ఇంకా నైట్ అయితే నేను వచ్చి ఇంకా రేపటి నుంచి ఫాస్టింగ్ కదా, అన్నం అయితే 11:30కి తిన్నాను.